స్మార్ట్ రేషన్ కార్డులట 2-3 రోజుల్లో లబ్ధిదారులకు అందిద్దా. ఇప్పటికే జిల్లాలకు చెందిన కొత్త కార్డులు, నకిలీ కార్డుల అక్రమాలకు చెక్. కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేసేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమవుతోంది. 2-3 రోజుల్లో లబ్ధిదారులకు అందజేసేందుకు పౌర సరఫరాల శాఖ కసరత్తు చేస్తోంది. ఆగస్టులో 3 నెలల రేషన్ ఇస్తుండటంతో 4-5 రోజుల నుండి ముందుగానే కార్డుల పంపిణీ జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1.5 కోట్లకు పైగా కుటుంబాల కోసం QR కోడ్తో రూపొందించిన రేషన్ కార్డుల ముద్రణ పూర్తయినట్టు తెలుస్తోంది. ఈ కొత్త కార్డులను ఆయా జిల్లాలకు అధికార యంత్రాంగం చేరవేసింది. కార్డుల పంపిణీ తేదీన సీఎం రేవంత్ రెడ్డి ఖరారు చేయడమే తరువాయని అధికారులు పేర్కొన్నారు. సీఎం ఖరారు చేసిన తేదీ నుంచి స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నట్లు పౌర సరఫరాల శాఖ వర్గాలు చెబుతున్నాయి. అయితే కొత్త రేషన్ కార్డుల కోసం పెద్ద ఎత్తున చాలా మంది రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూస్తూ ఉన్నారు. చాలా మంది పెళ్లిలైపోయి కొత్త ఫ్యామిలీ పెట్టుకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు కొత్త రేషన్ కార్డు కోసం వాళ్ళ పిల్లల్ని చిన్న పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళకు అందరినీ కూడా ఆ రేషన్ కార్డులో ఒక కుటుంబంగా చేర్చుకోవడం కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించి కొత్త రేషన్ కార్డు కూడా వస్తున్నట్టుగా కూడా చెప్తున్నారు. స్మార్ట్ రేషన్ కార్డు అంటే ఇవి వెనుక స్కానర్ ఉంటుందట. స్కానర్తో కూడినటువంటి రేషన్ కార్డులు కూడా వస్తున్నారు. అలాగే 1,05 లక్షలకు పైగా కూడా కుటుంబాలకు రేషన్ కార్డులు పంపిణీ జరుగుతూ ఉందట. అలాగే గ్రేటర్లో శ్రీకారం అట. గ్రేటర్ నగరంలో ముందుగా సీఎం రేవంత్ రెడ్డి కొత్త రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చేపట్టారు. అదే సమయంలో రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా దీనికి సంబంధించి అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఆ స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల చేతుల మీదుగా లబ్ధిదారులకు కొత్త కార్డులు అందజేసేలా పౌర సరఫరాల శాఖ సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసింది. కొత్త రేషన్ కార్డు, స్మార్ట్ కార్డులు క్రెడిట్, డెబిట్ కార్డు సైజులో ఉంటాయి. ఫోటోపై కార్డు యజమాని పేరు, చిరునామాలు ఉంటాయి. సీఎం రేవంత్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోలతో ఆ కార్డుపై ముద్రించినట్లు అధికారులు వెల్లడించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా కొత్త రేషన్ కార్డుల స్మార్ట్ కార్డుల రూపంలో అందించనున్నారు. కార్డుపై QR కోడ్ ప్రింటింగ్ చేసి ఉంటుంది. ఆ కోడ్ను స్కాన్ చేస్తే రేషన్ లబ్ధిదారులైన ఆ కుటుంబ సభ్యుల వివరాలతో పాటు ఇప్పటి వరకు బియ్యం, చక్కెర, గోధుమలు వంటి రేషన్ వస్తువులు తీసుకున్న పూర్తి వివరాలు కనిపిస్తాయట. అయితే ఈ స్మార్ట్ కార్డులు కొత్తగా వస్తున్నాయంటే దీనికి సంబంధించి స్మార్ట్ కార్డుల పైన తెలంగాణ సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి గారి ఫోటో, అలాగే పౌర సరఫరాల శాఖ అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో, ఇద్దరు ఫోటోలు ఉంటాయి. అలాగే వెనుక సైడ్ అంటే ఆ కార్డు ఇటు క్రెడిట్, డెబిట్ కార్డుల అంత సైజు ఉంటుందట. అదే రూపంలో అంటే కార్డు రూపంలో ఉంటుందట. అంతే అదే దొడ్డుగా, అదే దృఢత్వంతో ఆ విధంగా ఉంటుందని చెప్పేసి కూడా ఇక్కడ చెప్తున్నాను. అలాగే దీనికి సంబంధించి వెనకాల ఒక స్కానర్ ఉంటుందంటే స్కానర్ క్లిక్ చేస్తే అంటే స్కానర్ని స్కాన్ చేస్తే మీరు ఇన్ని రోజుల నుంచి అసలు బియ్యం తీసుకున్నారా, లేకపోతే పిండి, దీనికి సంబంధించి చక్కెర కావచ్చు, లేకపోతే మిగతా తీసుకున్నటువంటి ఏవైతే తీసుకున్నారో రేషన్ షాప్లో అవన్నీ తీసుకున్నటువంటి డీటెయిల్స్ చూపిస్తే, అలాగే ఫ్యామిలీ యొక్క డీటెయిల్స్, ఫ్యామిలీ ఎంతమంది ఉన్నారో వాళ్ళ పేర్లు, వాళ్ళ చిరునామా కూడా అన్ని ఆ స్కానర్లో భద్రపరిచి పెడతా ఉన్నామని చెప్పేసి కూడా ఇక్కడ ప్రభుత్వం చెప్తాం. అలాగే నకిలీలకు ముక్కుతాడు. పౌర సరఫరాలకు అందించే కొత్త స్మార్ట్ కార్డులపై QR కోడ్ ఉండడంతో నకిలీ కార్డులకు జారీ అడ్డుకట్ట పడే అవకాశం ఉంటుంది. ఈ స్మార్ట్ కార్డులను PVC మెటీరియల్తో తయారు చేస్తారు. ఇది సాధారణ కాగితపు లేదా లామినేషన్ కార్డు కంటే ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి. కార్డులోని వివరాలను ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి. కార్డులోని వివరాలను అధికారులు సులభంగా ధృవీకరించే అవకాశం ఉన్నది. భవిష్యత్తులో ప్రభుత్వం సంక్షేమ పథకాలతో అనుసంధానం చేయడానికి ఈ స్మార్ట్ కార్డులు ఎంతో ఉపయోగపడతాయి. ప్రస్తుతం రేషన్ దుకాణాల్లో వివరాలు తప్పుగా నమోదు కావడంతో కొంతమంది లబ్ధిదారులకు రేషన్ సరుకుల పంపిణీలో అవకతవకలు జరుగుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. స్మార్ట్ కార్డుతో ఇలాంటి పరిస్థితి ఉండదని అధికారులు చెబుతున్నారు. ఒకే కుటుంబానికి ఒకే కార్డు ఉండడంతో పాటు వివరాలతో పాటు ప్రయోజనం పొందే అవకాశం ఉండదు. QR కోడ్ ఆధారంగా ధృవీకరణ సులువు కావడంతో పాటు రేషన్ పంపిణీలో పారదర్శకత ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో నాణ్యమైన సేవలు అందించే అవకాశం ఉంటుందని అధికారులు చెప్తున్నారు. స్మార్ట్ కార్డుల ప్రయోజనాలు. స్మార్ట్ కార్డు, రేషన్ కార్డు కేవలం సన్నబియ్యం పంపిణీకే కాకుండా భవిష్యత్తులో వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఆయన అమలు చేస్తున్నట్టుగా కుటుంబ వివరాల ధృవీకరణ, ప్రభుత్వ సేవల వినియోగం, లబ్ధిదారుల గుర్తింపు వంటి అవసరాలు ఈ కార్డులో ఉపయోగపడేలా ప్రభుత్వం రూపొందించింది. దీంతో ఒకే కార్డు ద్వారా పలు రకాల ప్రయోజనాలు పొందవచ్చు. లబ్ధిదారులు దుకాణానికి వెళ్ళి డీలర్లకు కార్డు ఇస్తే తన వద్ద ఉన్న పాస్ యంత్రంలో స్కాన్ చేస్తారు. అందులో లబ్ధిదారుల వివరాలతో పాటు ఇప్పటి వరకు తీసుకోవాల్సినటువంటి రేషన్ సరుకుల వివరాలు ఉంటాయి. తీసుకున్నా లేకపోతే ముందు తీసుకోవాల్సినటువంటి వివరాలు ఉంటాయట. కార్డు ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకత మరింత పెరుగుతుందన్నట్టుగా కూడా ఇక్కడ తెలుస్తుంది. దీనికి సంబంధించి స్మార్ట్ రేషన్ కార్డు, ఈ రేషన్ కార్డులకు సంబంధించి ఒక స్కానర్ ఉంటుంది. దానిపైన రేవంత్ రెడ్డి ఫోటో ఉంటుంది. దానిపైన అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే పౌర సరఫరాల శాఖ మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో ఉంటుంది. ఆ స్కాన్ చేస్తే మీరు ఇంతవరకు రేషన్ షాపులు ఏమేమి తీసుకున్నారు, లేకపోతే ముందు మీరు ఇంకా ఏం బాకీ ఉన్నారు, ఇంకేం తీసుకోవాలి, ఈ సన్నబియ్యంతో పాటు ఇంకా చక్కెర కావచ్చు, రకరకాల వస్తువులు అందులో వస్తూ ఉంటాయి. దానికి సంబంధించి
పప్పు గింజలు కావచ్చు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. అవన్నీ తీసుకున్నారా లేదని చెప్పేసి పూర్తి వివరాలు అందులో ఉంటాయి. ఈ స్మార్ట్ కార్డ్ అయితే పెద్దది ఒక దృఢత్వంతో ఉంటుంది. ఒక క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ రూపంలో ఉంటుంది. చాలా లామినేషన్ కంటే ఒక దృఢత్వంగా ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇంకా దాదాపు 1,03,00,000 మందికి కూడా రావాల్సి ఉందట. మరి చూడాలి మరి అవి ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది. అవి వచ్చిన తర్వాత మరి చాలా మంది ప్రజలు మరి దాన్ని స్వీకరిస్తారా లేదా మళ్ళీ ఏం జరగబోతుందో మరొకసారి చూడాలి.